దాదాపు 7 నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంపద సృష్టించేదానికి వేగంగా పరిగెత్తా ఉంటే ప్రతిపక్షాలు నిరంతరం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అధికారం కోల్పోయి మతి భ్రమించి ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలా, జమిలీ ఎన్నికలు 26లో వస్తాయి, 27లో వస్తాయి, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఉనికి కోల్పోతున్న తరుణంలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులందరూ పార్టీని వదిలిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు కూడా ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీని వీడిపోయిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ 6 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గాలికి వచ్చిందో అదేవిధంగా గాలి కొట్టుకొని పోయిన తరుణంలో ముఖ్య నాయకులు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులందరూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని కాపాడుకునే దాంట్లో మేము జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది నాయకత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిరంతరం 6 నెలలుగా సంపద, గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ అప్పులకు చేసిన వడ్డీలు, ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే ప్రధాన కారణం గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల పాపాలు ఘోరాలు. దానివల్ల ఈరోజు రాష్ట్ర ఖజానా ఏ రకంగానూ ముందుకు పోయే పరిస్థితి లేదు. అందుకే దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో రాష్ట్రానికి సంపద సృష్టించే దాని మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు దృష్టి కేంద్రీకరించి రకరకాల సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకొస్తున్నాడు. బిల్డ్ ఏపీ, బ్రాండ్ ఏపీ అని కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్గా భవిష్యత్తులో మార్చబోతా ఉంది. దీని వెనక నారా లోకేష్ గారి కృషి ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేని విధంగా ఆయన పనిచేస్తున్నాడు. విదేశాలకు పోయి అక్కడున్న సంస్థలన్నింటినీ ఒప్పించి రాష్ట్రంలో ఐటీ హబ్గా ఈ ఆంధ్రప్రదేశ్ను తయారు చేసే విధంగా కొత్త రాజధానిలో అవన్నీ కూడా వచ్చి ఏర్పాటు చేసే విధంగా ఈరోజు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా రాబో రోజుల్లో సత్ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి. ఈరోజు దాదాపు 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం, 175 నియోజకవర్గాల్లో కూడా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో 6,680 కోట్లు విదేశీ పెట్టుబడులను గత ప్రభుత్వం ఆకర్షిస్తే ఈరోజు 6 నెలల కాలంలో దాదాపు 82,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించి ముందుకు తీసుకుపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం బోగస్ సమ్మిట్ అంటూ కాలయాపన చేసింది. విశాఖపట్నంలో ఇండస్ట్రీ సమ్మిట్ పెట్టి ఒక బోగస్ సమ్మిట్ చేసింది. ఎక్కడ ఎంఓయూలు చేస్తే ఆ ఎంఓయూ చేసిన ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆంధ్రప్రదేశ్లో మీ మీద నమ్మకం లేక పెట్టుబడులు పెట్టలే. దీంతో ఈరోజు అందరూ పెట్టుబడులు పెట్టేందుకు జంకిన పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఫేస్ వాల్యూతో రాష్ట్రానికి వస్తున్న పరిస్థితిని మనం అంతా చూస్తూ ఉన్నాం. ఒక్కరోజు నారా లోకేష్ గారు ముంబై పర్యటన చేస్తే ఆ రోజు రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఒప్పించి 65,000 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ కంపెనీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతా ఉంది. ఆర్ఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు అనకాపల్లిలో 70,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. రేపు 8వ తేదీ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ అనకాపల్లి కానీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయ పారిశ్రామిక అన్నిటికీ కూడా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. టీవీఎస్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతా ఉంది. హోటళ్లు, రిసార్ట్లు, టాటా కన్సల్టెంట్లీ వాళ్ళు ఈ విధంగా చెప్పుకునే దానికి అంతులేని విధంగా పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి వస్తోంది. రాబోయే 5 ఏళ్లలో పెట్టుబడి రంగంలో, ఐటీ రంగంలో, టూరిజం రంగంలో, పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పెద్ద పురోగతి సాధించబోతా ఉంది. దీని ద్వారా ట్యాక్సులు కానీ సంపద కానీ సృష్టించి ఆ సంపద ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కానీ సంక్షేమానికి కానీ
అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టేదానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. ఈరోజు గత 5 సంవత్సరాల్లో పెట్టుబడిదారులు ఎవరు లేక, ఆదాయం లేక రాష్ట్ర ఖజానా కొల్లబోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం. ఈరోజు ఒకసారి చూస్తే విద్యుత్ వ్యవస్థను చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన అప్పులు పాపాల విధంగా ధరలు పెంచితే ఆ ధరలు వాళ్ళు నిర్ణయించిన ధరలు ఈరోజు పెరిగితే ఆ పాపాలు కూడా మా మీద వేస్తున్నారు. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు మీరు పెంచిన ధరలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెరిగినాయని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఏ హయాంలో విద్యుత్ ధరలు పెంచినారని. 13 సార్లు విద్యుత్ ధరలు పెంచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు నుంచి ఎప్పుడూ కూడా విద్యుత్ ధరలు పెంచేదే లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. అదే కాకుండా ఈరోజు సోలార్ రంగం కానీ, అదేవిధంగా విండ్ ఎనర్జీ కానీ, రివర్స్ పంపింగ్ ఎనర్జీ కానీ, ఈ విధంగా అనేక రకాల విద్యుత్ రంగంలో జనరేషన్స్ అన్నీ కూడా పారిశ్రామికవేత్తలంతా కూడా పెట్టుబడులు పెట్టి విద్యుత్ రంగాన్ని సంస్కరణలు తీసుకొచ్చి అత్యంత నాణ్యమైన ధరకు భవిష్యత్తులో వినియోగదారులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సంస్కరణను తీర్చిదిద్దబోతా ఉంది. దీన్ని చూసి తట్టుకోలేక ఈ ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్ను చూసాం, యూనియన్ మినిస్టర్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలుంటే 3 జిల్లాలు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో. దాంట్లో కడప కూడా ఒక ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అనేక రకాల పెట్టుబడులు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. దాని మీద నిన్న ప్రజాప్రతినిధులతో మీటింగ్ కూడా జరగడము, జిల్లా కలెక్టర్ పూర్తిగా నివేదికలు ఇవ్వడం, భవిష్యత్తులో ఈ జిల్లాకు అనేక రకాలుగా కొన్ని మనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అయిన మూలాన మనకు అనేక రకాల నిధులు కేటాయించే అవకాశాలు కూడా భవిష్యత్తులో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి కడప జిల్లాకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెల్ఫేర్ విషయానికి వస్తే సూపర్ 6 ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తాం. దశల వారీగా అమలు చేసి తీరుతాం. దీంట్లో రెండో అనుమానం లేదు. అయ్యా, మీ ప్రభుత్వంలో అమ్మఒడని చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అన్ని పథకాలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కేబినెట్లో స్పష్టమైన ప్రకటన చేసినారు. రేపు సంవత్సరం జూన్లో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. పెన్షన్లు 4,000 రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయడం లేదు. 4,000 రూపాయలు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా 2,000 రూపాయల పెన్షన్ మాత్రమే అమలు చేస్తూ ఉంటారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు చెప్పిన 4,000 రూపాయల హామీని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాం. తల్లికి వందనాన్ని రేపు జూన్లో అమలు చేయబోతున్నాం. సంక్రాంతికి కానీ ఉగాదికి కానీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా చేసే ప్రయాణాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించాలని చెప్పి పక్క రాష్ట్రాలకు పోయి అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు కానీ మహిళలకు కానీ చెప్పిన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఖజానాలో ఇబ్బందులు ఉండడం వల్ల కొంత ఆలస్యమైన సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రభుత్వం చెప్పిందో, ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసి తీరుతామని చెప్పి ఈరోజు మీ ద్వారా ప్రజలకు స్పష్టంగా విన్నవిస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు చేసే దయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దండి. ప్రజలకు అర్థమైపోయింది. మీకు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని పరిపాలనిస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పులమయం చేసి, అరాచకం చేసి, అవినీతి చేసి, మాఫియాలు చేసి సర్వనాశనం చేసినారు మీరు కూడా ఈరోజు మళ్ళా 6 నెలలు గడవక ముందే వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. మీరు చెప్పే మాటలు ఈ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. ముఖ్యమంత్రి గారు నిరంతరం సంపద సృష్టించే పనిలో ఉన్నారు, ఆదాయం సృష్టించే పనిలో ఉన్నారు. మీరు చేసిన అప్పులు కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు సంపాదించి కట్టే పరిస్థితి వచ్చిందంటే మీరు ఈ రాష్ట్ర ఖజానాన్ని ఏ విధంగా నాశనం చేసినారో ఒక్కసారి గణాంకాలు పరిశీలిస్తే ఆ గణాంకాలు మీ ద్వారానే ప్రజలకు చెప్తే
ప్రతిపక్షాలు అన్నీ అర్థమవుతాయి. ఈరోజు మీరు ధర్నాలు చేసినా, ర్యాలీలు చేసినా, రాస్తా రోకోలు చేసినా, పొల్లు దండాలు పెట్టినా మీకు మళ్ళీ అధికారం రాదు, మీ పార్టీ నిలబడదు. మీ పార్టీ నుంచి చివరకు ఆ అధ్యక్షుడు, శాశ్వతంగా అధ్యక్షుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక్కరే ఈ పార్టీలో మిగులుతారు. మీరు 11 ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో ఉన్న మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారా? ఏది పడితే అది మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా ఈ ప్రభుత్వంలో మీరు పెట్టిన సంతకాల వలన అమలవుతున్న పరిస్థితి ప్రజలందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు పెంచినారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. అదే మొగుడిని కొట్టి మొగసాలికి ఎక్కినట్టుంది. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఈరోజు ఈ రాష్ట్రం భరించే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మీరు గత 5 సంవత్సరాలు నడిపారో ప్రజలకు అర్థమయ్యే కూటమి ప్రభుత్వానికి 94 సక్సెస్ రేట్తో 164 స్థానాలు ఇచ్చిన విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఏవైతే సంక్షేమ పథకాల హామీలు ఉన్నాయో, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఖచ్చితంగా అమలు పరుస్తాం. ఈరోజు 40 సంవత్సరాలుగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పర్మనెంట్ ఆఫీస్ లేకపోవడం, స్థలం కేటాయించడంలో గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. ఒక కుట్రతో, కుళ్ళుతో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మేము అదే 2 ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అర్హతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మాకు కేటాయించింది. అక్కడ తొందరలో స్థల నిర్మాణాన్ని కూడా చేస్తాం. ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ నెలలోనే కడప జిల్లాలో ఉంది. ఆయన వచ్చిన సందర్భంలో పూజ కూడా చేయాలని ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.